హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, దట్ ఇస్ మై లేజీ వ్లాగ్స్. ఈ వీడియోలో ఏముంది కంటెంట్ అన్ని మొత్తం మీకు తెలియడానికి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నేను చిక్కుడుకాయలు అయితే కోస్తున్నాను. ఇవి వచ్చేసి దేశీ వెరైటీ. ఈ చిక్కుడుకాయలు వచ్చేసి ఫ్రెండ్స్ ఓన్లీ ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తాయి. వీటి హార్వెస్టింగ్ పీరియడ్ వచ్చేసి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చి వరకు ఉంటుంది. ఒక్కసారి నాటు చిక్కుడుకాయల టేస్ట్ చూస్తే బయట చిక్కుడుకాయలు అయితే మనకు నచ్చవు, అంత బాగుంటాయి ఇవి టేస్ట్ వచ్చేసి. వీటిని ఎలా పెట్టాలి అన్ని ఎలా నాటుకోవాలనేది చెప్తాను. ఇవి వచ్చేసి మనకి సీడ్స్ దొరుకుతాయి. అంటే ఆ సీడ్స్ కూడా మనం లాస్ట్ ఇయర్వి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఆ తీసుకున్న వాటిని వన్ నైట్ మొత్తం వాటర్లో నానబెట్టేసిన తర్వాత 24 hours తర్వాత దాన్ని మనం నాటుకుంటే మనకి 1 weekలో చెట్టు అనేది వచ్చేస్తుంది. ఈ చెట్టు వచ్చిన 15 to 20 days మధ్యలో మనం కౌడంగ్ ఎరువు అయితే ఇచ్చుకోవాలి. ఈ చిక్కుడుకాయల చెట్ల వల్ల వచ్చేసి చాలా ఉపయోగాలు ఉంటాయి. అవి ఏంటంటే మనం చిక్కుడుకాయ చెట్టు వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే దీనికి వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీని రూట్స్లో రైజమ్స్ అనేవి ఉంటాయి. ఆ రైజమ్స్ ఏం చేస్తాయంటే నైట్రోజన్ని, అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని దాని రూట్లో స్టోర్ చేసుకుంటాం. బల్బ్స్ లాగా స్టోర్ అయిపోతుంది. సో ఈ నైట్రోజన్ ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్ మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ ఉండదు. సో ఇది పెట్టుకున్న నైట్రోజన్ అనేది మన చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్ కూడా తీసుకొని హెల్తీగా గ్రో అవడానికి అది ఛాన్స్ ఉంటుంది. ఈ చిక్కుడుకాయల్లో డిసీజెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ వచ్చేసి రూట్ రాట్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి పేనుబంక అంటారు, అది ఉంటుంది. వీటిని ఎట్లా మనం నివారించగలము అంటే ఈ పేనుబంకను వచ్చేసి మనకి ఇళ్ళ దగ్గర పొయ్యిలో దొరికే బూడిద ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బూడిదని తీసుకొచ్చి చల్లచ్చు, లేకపోతే నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేయొచ్చు. దీని ఓవరాల్ లైఫ్ పీరియడ్ వచ్చేసి 190 days to 120 days ఉంటుంది. ఈ చెట్లకు వచ్చేసి కొంచెం పెరిగిన తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వీటికి మరీ అంత కేర్ ఏమీ అవసరం ఉండదు. వీటిలో ఎక్కువ వచ్చేసి లీఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ లీఫ్ కూడా మనకి ఎల్లోగా అయిపోయిన తర్వాత మనం కంపోస్ట్ కన్వర్ట్ చేసుకుని అదే చెట్టుకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా గుత్తులుగా కాస్తాయి. ఇవి వచ్చేసి ఈ చిక్కుడుకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కనుప చిక్కుళ్ళు అని, లేకపోతే లాంగ్ చిక్కుళ్ళు, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవి వచ్చేసి నార్మల్వి. కనుప చిక్కుళ్ళు ఏంటంటే ఆకులు తక్కువ ఉండి కనుపులన్నీ కాయలతో ఉంటాయి. కాయ వచ్చేసి దాంట్లో 2 లేదా 3 విత్తనాలే ఉంటాయి, ఎక్కువ ఉండవు దాంట్లో. కాయ సైజు కూడా చిన్నగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయల చెట్ల వల్ల యూజ్ ఏంటి అంటే మెయిన్ పాలినేషన్ ఎక్కువ ఉంటుంది. మనకి హనీబీస్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి వచ్చేసి. దీనివల్ల ఏమవుతుంది అంటే మన చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా బాగా ఫ్రూటింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఈ పాలెన్ గ్రైన్స్ కలెక్ట్ చేసుకోవడానికి హనీబీస్ అయితే బాగా అట్రాక్ట్ అవుతాయి ఈ ఫ్లవర్స్కి. మన ఇంట్లో వచ్చిన సీడ్స్ నెక్స్ట్ ఇయర్కి అయితే మనం దాచుకొని వేసుకోవచ్చు ఈ సీడ్స్ని. ఫ్రెండ్స్, ఎవరికైనా నా దగ్గర ఉన్న సీడ్స్ కలెక్షన్ కావాలి అనుకుంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వాళ్ళ అడ్రస్ని బట్టి నేనైతే కొరియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, అది కదా చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.